మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట అంటున్నారు. ఆతురపడి కోపపడవద్దు, అంటే తొందరపడి కోపపడవద్దు అంటున్నారు. ఎందుకంటే మానవులమైన సహజ లక్షణం అది. ఆ సహజ లక్షణాన్ని మనం కలిగి ఉంటాం. మనకు పరిస్థితులు అనుకూలంగా లేక ప్రతికూలంగా ఉన్నప్పుడు, మనవి నచ్చనివి కొన్ని ఎదురవుతున్నప్పుడు, నచ్చని పనులు, ఇష్టం లేని పనులు చేయాల్సి వచ్చినప్పుడు, విసిగించినప్పుడు కోపం వచ్చేస్తూ ఉంటుంది. తద్వారా మనం మరి ఆ కోపాన్ని చూపించేస్తాము. దానివలన కలిగే పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయంటే, మనం మన దైనందిన జీవితంలో కొన్ని సందర్భంలో రుచి చూచిన వారమే. అయితే ఆ కోపం వలన మనం ఏం కోల్పోతున్నాము అన్నప్పుడు, మరి ఆ జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట, ఆతురపడి కోపపడవద్దు, కోపము మాను, అది కీడికే కారణము అని అయితే మాత్రం మనకి తెలియజేస్తున్నారు. భూమి మీద సాత్వికుడైన మోషే యొక్క జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని చేత సర్టిఫై చేయబడిన వాడు. భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు మోషే అని. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలను వారి యొక్క మూర్ఖత్వమును బట్టి, వారికున్న కఠినత్వాన్ని బట్టి దేవునిపైన ఎన్నోసార్లు తిరుగుబాటు చేస్తూ, మోషేకి వ్యతిరేకంగా నడుస్తూ ఎన్నో సందర్భాల్లో మరి సణుగులు గొనుగులతో వాళ్ళు అయితే మాత్రం ఆ యాత్రా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఎంతో ఓర్పుతో నేర్పుతో వారిని నడిపించుకుంటూ వచ్చాడు మోషే. మనం చూస్తూ ఉంటాం. ఎన్నో సహించిన వాడిగా ఉంటున్నాడు. సహించి మరి నడిపించిన వాడిగా, కొన్ని సందర్భంలో అయితే దేవుని దగ్గరికి వెళ్ళి వారి కొరకు బ్రతిమిలాడిన సందర్భాలను కూడా మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ ఒకనొక సందర్భంలో కొంత ఆ కోపాన్ని తొందరపడిపోయి కోపం చూపించడం వలన తన యొక్క జీవితంలో మరి అది కీడుకి కారణమై ఏ పర్యవసానానికి వెళ్ళిందో, మానవులమైన మన ఎడల దేవుని యొక్క ఉద్దేశాలను, మన కోపం ఏ విధంగా నష్టాన్ని కలిగిస్తుందో మనం ఈరోజు నేర్చుకుంటున్న యొక్క మాటలోని యొక్క పరమార్థం. మోషే యొక్క జీవితాన్ని చూసుకుంటున్నప్పుడు, కాదేషు అనబడిన ప్రాంతానికి ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు వాళ్ళకి సమస్యలు ఎదురవుతున్నట్లుగానే అక్కడ నీటి కొరత వస్తుంది. ఆ నీటి కొరతను బట్టి వాళ్ళు సనగడం ప్రారంభిస్తారు. అప్పుడు ఆ యొక్క సనుగులు వాటిని బట్టి కలిగిన సమస్యకి పరిష్కారం కొరకు దేవుని ఆశ్రయిస్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. మనం ఈ సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో చూస్తాం. మరి దేవుడు మరి సూచించిన ప్రకారంగా ఆ సర్వ సమాజాన్ని పోగు చేసి వారి ఎదుటనున్న బండ యొద్దకి నడిపించి దాన్ని అది మాట్లాడితే నీళ్ళు ఇస్తుంది అని మరి మోషేకి తెలియచేస్తారు. అయితే మోషే అసహనానికి గురైన వాడిగా, తనలో ఉన్న ఆ యొక్క కోపం లేక సందర్భాలను బట్టి కొద్దిగా కోపపడిన వాడిగా మరి ఆ యొక్క ప్రజలను ఉద్దేశించి మాట అంటాడు. ద్రోహులారా అని సంబోధిస్తూ ఆ కోపంలోనే బండతో మాట్లాడడానికి బదులు మరి చేతి కర్రతో కొట్టడం మనం అక్కడ పరిశీలన చేస్తాం. అది అయినప్పటికీ నీటిని సమృద్ధిగా ఆ బండలో నుంచి రావడం. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే మోషే చేసింది చిన్న పొరపాటే కావచ్చు. ద్రోహులారా అని అంటే వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళు విసిగించిన విధానం, మరి ఎన్నో పర్యాయాలు సణుగులు విసిగిపోయి అనొచ్చు. కానీ అది దేవుడు ఆ కోపంతో అన్న మాటని ఎక్కడికి దారితీసింది అనుకుంటున్నప్పుడు, దాన్ని దేవుడు ఎలా చూశారు, దాని యొక్క పర్యవసానం దేనికి కారణమైపోయింది, తన జీవితానికి కీడికి ఎలా కారణమైంది అనుకుంటున్నప్పుడు, ఆ మాట మరి పలికినందుకు మోషే ప్రదర్శించిన క్షణిక ఆవేశం ఏదైతే ఉందో, ఆ క్షణిక ఆవేశము భారీ మూల్యాన్ని చెల్లించవలసిన పరిస్థితి వచ్చింది. వాగ్దాన దేశంలోనికి ప్రవేశాన్ని మోషే కోల్పోయాడు. అనుమతి లేదు. ఎంత విచారకరమైన సంగతి కదా. దైవజనుడుగా ఎంతో గొప్ప కార్యాలు చేసిన ఆ మోషే కోపపడి మాట్లాడిన మాట వలన మరి దేవుడైతే మాత్రం ఆ యొక్క కనాను దేశంలోని వాగ్దాన దేశంలోనికి ప్రవేశాన్ని నిరాకరించారు. మోషే యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే, ఇటువంటి సందర్భంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న మోషే క్షణికావేశంలో ఆ యొక్క పరిస్థితులను తట్టుకోలేక ఆ విసుగు మరి ఎలాంటి పర్యవసానానికి తీసుకుని వెళ్ళిందో మనం చూస్తుంటున్నాం. ఆ విసుగుదలలో నుంచి వచ్చిన కోపం, అందుకనే అంటున్నాడు, ఆతురపడి కోపపడొద్దు, అది కీడికే కారణమవుతుందని కీర్తన గ్రంథం మనం 37వ అధ్యాయంలో కూడా చూస్తూ ఉంటాం. మరి అది కీడికి ఎంత కారణమైందంటే, వాగ్దాన దేశంలోనికి ప్రవేశించినంతగా మరి దేవుని చేత సాత్వికుడుగా
మలచబడినప్పటికీ కూడా, దేవుని చేత సాత్వికుడిగా పిలువబడినప్పటికీ కూడా మరి ఆ యొక్క సందర్భంలో తనలో ఉన్న స్వభావం ఒకానొక సందర్భంలో బయటికి రావడం వలన ఆ వాగ్దాన భూమిలో అడుగుపెట్టే అర్హతని కోల్పోయాడు. కోపపడే స్వభావం మన యొక్క జీవితంలో ఉంటే మనము కూడా ఎలాంటి పర్యవసానాలను ఎదుర్కొంటామో కొన్నిసార్లు మన యొక్క జీవితంలో మనకి దృష్టాంతంగా మనం ఈ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాము. అలాగే ప్రవక్త అయిన యోనా యొక్క జీవితాన్ని కూడా మనం పరిశీలన చేసుకుంటే, ఆ యోనా దగ్గరికి దేవుడు ఒక సందేశాన్ని పంపించాడు. నీవు లేచి నినేవే అనే పట్టణానికి వెళ్ళాలి. నినేవే ఆ పట్టణము అయితే మాత్రం అషూరు వారి యొక్క నగరం ఆ రాజధానిగా ఉంటుంది. ఆ యొక్క పట్టణానికి వెళ్ళి ఆ కలగబోయే దుర్గతి ఏదైతే ఉందో దానిని ప్రకటించాలి అని మరి యోనాకి మరి దేవుడు చెప్పినప్పుడు యోనా ఏ విధంగా చేస్తున్నాడో మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఆ నగరానికి వెళ్ళి దేవునికి వ్యతిరేకంగా వారితో నోరెత్తి మాట్లాడాలి. మరి అది ప్రధాన నగరమే, రాజధానిగా ఉంటున్న యొక్క పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణానికి వెళ్ళి ఆ యొక్క దుస్థితిని వివరించాలి అని మరి మోషేకైతే మాత్రం తెలియచేస్తున్నారు. దాంట్లో ఉన్న చెడుతనం ఎట్లాగంటే దేవునికి ఇష్టం లేనంతగా, దేవుని దృష్టిలో చూడలేనంతగా ఉంది కాబట్టి దాన్ని నాశనం చేయాలని, దానికి కలగబోయే దుర్గతి ఏదైతే ఉందో దానిని ప్రకటించాలని యోనాకి సందేశాన్ని పంపి ఆ విధంగా నువ్వు వెళ్ళి అలా చెప్పాలి అని చెప్పినప్పుడు మరి మోషే అయితే అది నచ్చకపోవడానికి గల కారణం కూడా ఉంది. ఎందుకు అనంటే నినివే పట్టణస్థులు ఇశ్రాయేలీయులకి విరుద్ధం పడదనమాట. వారికి శత్రువులుగా భావిస్తారు. శత్రువులైన వారికి దేవుడు వారి మీద జాలి పడడం, వారికి ఏదైతే ఆ దుర్గతి పడుతుందో దాని నుండి విడిపింపబడడం మరి ఏమాత్రం కూడా ఇష్టపడని యోనా నచ్చలేదు ఆ యొక్క సందర్భం అయితే మాత్రం. ఎందుకంటే వారు విరుద్ధంగా వీరికి పడని శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు. వాస్తవానికి యోనా అయితే నిజ ప్రవక్తే అయినప్పటికీ ఈ విషయాన్ని బట్టి అతని హృదయంలో దేవునితో ఏకీభవించలేకపోయింది. దేవుడు కోరింది అతడు కోరలేదు, దేవునికి ఇష్టమైంది అతనికి ఇష్టం కాలేదు. కనుక ఏం చేశాడు అనంటే కోపం వచ్చింది. ఇంకా అది నచ్చలేదు కాబట్టి వెంటనే తను ప్రయాణమైపోయి పారిపోవాలనుకున్నాడు. అలాగే ప్రయాణమయ్యాడు, ఓడెక్కేసి మరి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జరిగింది అనుకున్నప్పుడు కొన్ని మన జీవితంలో మనకిష్టం లేనివి, కష్టమైనవి చేయడానికే దేవుడు ఎందుకు అలా అప్పగిస్తూ ఉంటాడు. అలాంటి సందర్భంలో మనం కోపగించుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. అవి మనకి చేయాల్సిన అవసరం లేదులే అని భావిస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. యోనాకు కూడా అలాగే అనిపించింది. ఆ పని చేయకుండా వెళ్ళిపోతున్నాడు, ఓడెక్కేశాడు, ప్రయాణం సాగుతుంది. అయితే దేవుడు తన ప్రయాణం చేస్తున్న సముద్రం మధ్యలో మరి సముద్రం మీద పెనుగాలి పుట్టించాడు. తద్వారా ఓడ బద్దలైపోయేంత అపాయం. మరి నావికులకి భయం వేసేస్తుంది. ఒక్కొక్కరు తమ దేవుళ్ళకి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అలా చేస్తూనే ఆ సామాన్లన్నీ తీసి పడేస్తే ఓడ తేలికైపోతుంది అని వాళ్ళైతే మాత్రం సముద్రంలో పడేస్తున్నారు. ఇంత తతంగం జరుగుతుంటే యోనా మాత్రం చక్కగా ఓడ అడుగు భాగంలోకి వెళ్ళిపోయి నిద్రపోతున్నాడు. నాయకుడు గమనించాడు. యోనా దగ్గరికి వచ్చి, ఓ ఎలా నిద్రపోతున్నావు, నీకు ఎలా నిద్ర పడుతుంది, ఇంత జరుగుతుంటే లేచి నీ దేవునికి ప్రార్థించు, మనం చావకుండా నీ దేవుడు మన యందు కనికరిస్తాడేమో అని మరి ఆ నాయకుడైతే మాత్రం యోనాతో చెప్తున్నాడు. మరి యోనాకి చెప్పినప్పుడు జరిగిన ఆ సందర్భం ఏంటి అనుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. మనకి ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ కష్టం రావడానికి మరి ఏంటో మన విషయం తెలుసుకుందామంటే చీట్లు వేద్దాము అని చీటీ వేశారు. ఆ చీటీ అయితే యోనా మీదకి వచ్చింది. యోనా మీదకి వచ్చినప్పుడు యోనాతో అంటున్నారు, మరి ఈ కష్టానంతటిని నీ తప్పు వల్లే వచ్చింది కదా, సంభవించింది. మరి ఏం తప్పు చేసావు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు, అసలు నీ దేశం ఏంటి, నీ ప్రజలు ఎవరు అని మరి ఆయనైతే నిలదీసి క్వశ్చన్ల మీద ప్రశ్నలు అడుగుతున్నప్పుడు యోనా మాట్లాడుతున్నాడు. నేను హెబ్రీడును, పరలోక దేవుడైన యెహోవాను నేను ఆరాధిస్తాను, సముద్రమును భూమిని సృష్టించిన సృష్టికర్త నా దేవుడు అని మరి గొప్ప సాక్ష్యం అయితే దేవుని గురించి చెప్పాడు. మరి అంత గొప్ప దేవుణ్ణి మరి కలిగి ఉన్నందుకు
కలిగి ఉన్నాను, కానీ నేను ఎందుకు పారిపోతున్నాను అని పారిపోతున్న విషయాన్ని కూడా వారికి తెలియచేసినప్పుడు వారందరికీ కూడా భయం వేసింది. మరి ఆ భయం వేసినప్పుడు మరి నువ్వు నీ దేవునికి వ్యతిరేకంగా ఇట్లా నువ్వు చేస్తున్నావు కదా, మరి చేస్తున్నప్పుడు మరి ఎట్లా దీనికి పరిష్కారం ఏంటి అనుకున్నప్పుడు వాళ్ళకి పరిష్కార మార్గాన్ని చెప్తాడు. నన్ను తీసుకెళ్ళి నన్ను ఎత్తి సముద్రంలో పడేసేయండి, అప్పుడు ఈ యొక్క ఏవైతే ఈ వస్తున్నదంతా కూడా నెమ్మది అయిపోతుంది అన్నప్పుడు వారైతే ఇష్టపడరు, అంగీకరించరు. ఒక నిరపరాధిని మేము పడేయడమా, మాకు మళ్ళీ ఎందుకు అది అని వాళ్ళైతే మాత్రం భావిస్తూ ఉంటున్నప్పుడు కాదు, అలా జరగమని అలా పడేయమని మరి మళ్ళీ మోషే చెప్పడం, యోనా చెప్పడం, యోనాకి ఆ పరిస్థితిలో మరి యోనాని పడవేసినప్పుడు అది నెమ్మలించి అక్కడ సందర్భాలన్నీ కూడా మనం చూస్తాం. ఆ తర్వాత చేప కడుపులోకి వెళ్ళడం, తిరిగి రావడం, మరలా ఆ యొక్క ఆ పట్టణానికి వెళ్ళి మరి ప్రకటించిన తర్వాత మరి ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తే 3 రోజులు ప్రయాణం చేసి అంత ప్రయాణాన్ని వదిలేసి ఒక్కరోజు ఎంత ప్రయాణం చేయగలడో ఆ ప్రయాణంలోనే ఒక్కరోజు ప్రయాణం చేసి అక్కడ నిలబడిపోయి ప్రకటించేస్తున్నాడు. ఇక్కడ మీకు ఈ పట్టణానికి ఈ దుర్గతి పట్టబోతుంది, దేవుడు ఇలా చేయాలనుకుంటున్నాడని దేవుని యొక్క సందేశాన్ని అంతటిని కూడా ప్రకటించేశాడు. వాళ్ళు విన్నారు. అనేక మంది దేవుళ్ళనుగా వాళ్ళు భావిస్తూ పూజిస్తూ ఆ నిజ దేవుని గురించి వారికి అంత అవగాహన లేనప్పటికీ కూడా వారైతే మాత్రం వారు మాటలను విన్నారు, నమ్మారు, దేవుని వైపు తిరిగారు, తద్వారా రక్షించబడ్డారు. ఈ యొక్క రక్షించబడిన తర్వాత మరి యోనా దూరంగా వెళ్ళిపోయి ఒక చోట కూర్చుని, అంటే ఏం జరుగుతుందో అని మరి కోపగించుకున్నాడు. కోపంతో ఒక చోటకు వచ్చి కూర్చున్నాడు. నగరం వెలుపలికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే మరి అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే మనం గమనిస్తూ ఉంటాం. తూర్పు దిక్కున నగరానికి దగ్గరలో ఉన్న ఒక ప్రాంతానికి యోనా వెళ్ళాడు. తన కొరకు ఒక పందిరి వేసుకుంటాడు. ఆ పందిరి వేసుకున్న యొక్క సందర్భంలో ఏం జరిగింది అనుకుంటున్నప్పుడు అక్కడ ఒక సొర చెట్టు మొలవడం, ఒక సొర చెట్టు మొలిచిన సొర చెట్టు తనకి ఆశ్రయంగా లేకపోతే ఒక సంతోషాన్ని ఇచ్చిందనమాట. ఆ సొర చెట్టు అయితే మాత్రం చూచి ఎంతో సంతోషించాడు. మరి దాన్ని బట్టి సంతోషిస్తూ ఏం జరుగుతుందో మరి చూస్తున్న తర్వాత మరి ఉదయకాలం మరుసటి రోజు ఏం జరిగింది అని అంటే దేవుడు ఒక పురుగుని సిద్ధం చేసి ఆ పురుగుని ఆ చెట్టు మీదకి పంపించడం, ఆ పురుగు ఆ చెట్టుని తినేయడం, దానివల్ల ఆ చెట్టు వాడిపోవడం, మరి ప్రొద్దుకుకేసరికి ఆ యొక్క వేడిగాలి చేత ఆ చెట్టు అంతా కూడా మరి ఎండ దెబ్బ తగిలి అది నీరసించి చచ్చిపోయే స్థితికి రావడం. ఆ తర్వాత ఆ యొక్క ఏదైతే తనకి నీడనిస్తుందో, ఏదైతే తనకి సంతోషాన్ని ఇచ్చిందో మరి ఆ యొక్క దాన్ని బట్టి ఆ చెట్టును బట్టి ఎంతో సంతోషించిన యోనా మరి ఎప్పుడైతే ఆ యొక్క చెట్టు నీడని కోల్పోయి మరి ఎండ తీవ్రతకి లోనవుతున్నాడో అప్పుడు వెంటనే కోపం వస్తుంది. ఆ 4వ అధ్యాయం యోనా గ్రంథంలో 4వ అధ్యాయంలో దేవుడు 2 సార్లు యోనాని అడుగుతాడు, ఎందుకు కోపగించుకుంటున్నావు అని మనం 2 సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మరి తను వేయని చెట్టే అయినప్పటికీ కూడా ఆ చెట్టు అలా జరగడం వల్ల వెంటనే ఏమంటున్నాడు అని అంటే, ఎందుకు దీనివలన నేను చచ్చిపోతే ప్రాణం పోతే బాగుండు అని తానైతే మాత్రం కోపగించుకొని మాట్లాడుతున్నాడు. మనం ఆ యొక్క సందర్భాన్ని కనుక మనం చూసుకుంటే బ్రతకడం కంటే చావడం మేలు అనుకుంటున్నప్పుడు దేవుడు యోనాతో అంటున్నాడు, ఈ మొక్క చనిపోయినంత మాత్రాన నువ్వు కోపగించుకోవడం సమంజసమేనా అని అడుగుతున్నప్పుడు కోపగించుకోవడంలో సమంజసమే ఉంది. ఎందుకంటే నేను చచ్చిపోవాలన్నంతగా ఈ వేడి నన్ను బాధించేస్తుంది అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు, నువ్వు ఆ సొర చెట్టుని నువ్వు వేయలేదు, ఆ సొర చెట్టుని నువ్వు వేయలేదు, నువ్వు పెంచలేదు, నీ కష్టఫలం ఏమీ లేదు. రాత్రిలో మొలిచి పెరిగింది, అది రాత్రిలో వాడిపోయి చచ్చిపోయింది. దాని విషయంలో నీకు ఎంతో శ్రద్ధాశక్తులు ఉన్నాయి కదా. మరి నువ్వు పెట్టని చెట్టే నీకేదో ఆనందాన్ని ఇచ్చిందను, నువ్వు పెట్టిన దానికి నువ్వు కష్టపడలేదు, నువ్వేమీ చేయలేదు, అయినప్పటికీ కూడా నువ్వు దాని గురించి కోపగించుకున్నావే, 2 మార్లు కోపగించుకున్నావు. మరి నేను ఆ ప్రజల విషయంలో నాకు శ్రద్ధాశక్తులు ఉండవా అని మరి యోనాని మాట్లాడుతున్నట్టుగా మనమైతే మాత్రం చూస్తున్నాం. దేవుడు తను కోరుకున్న లేదా ఏర్పాటులో ఉన్న ప్రజలను రక్షించుకోవడానికి ఏ విధమైన
శ్రద్ధాశక్తులు కలిగి ఉంటారు. మరి మనకు కొన్ని కొన్ని సందర్భంలో మనకు తెలియదు. యోనాకైతే ఆ నినీవే ప్రజలు వాళ్ళు రక్షించబడడం యోనాకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. యోనాకి ఏమాత్రం కూడా అది సమ్మతించి అంగీకరించే స్థితిలో యోనా లేడు. కాబట్టి అప్పుడు యోనా కోపగించుకుంటున్నాడు. ఆ కోపగించుకుంటున్నప్పుడు దేవుడు సమాధానం కూడా చూపించారు. మన జీవితంలో మనం కూడా ఎన్నో సందర్భాలు కోపగించుకుంటూ ఉంటాము. ఎన్నోసార్లు మనం బాధపడుతూ ఉంటాము. మనం చేసుకోపోయిన దేవుని యొక్క ఉద్దేశాలను ఎరగని వారంగా మనం ఉంటాము. అయితే దేవుడు ఏం చెప్తున్నారంటే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని చెప్తున్నారు.